హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని తలపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హీరో కళ్యాణ్ రామ్ నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ సినిమాకు చెన్నైలో క్రేజీ రెస్పాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. చెన్నైలో దేవరకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఈ మూవీ తెలుగు వెర్షన్కి సంబంధించి 99 షోలు ప్రదర్శిస్తుండగా 76 షోలు ఆల్రెడీ హౌస్ఫుల్స్ అయ్యాయి. ఇక తమిళ వెర్షన్కు సంబంధించి 43 షోలు ప్రదర్శిస్తుండగా 4 షోలు ఇప్పటికే ఫుల్ అయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో దేవర చిత్రం సంచలనం క్రియేట్ చేస్తుంది. తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్లు, కర్ణాటక ప్లస్ ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 38 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటికే వసూలు చేసింది. ఇక తాజా సమాచారం ప్రకారం విడుదలయ్యే ప్రతి చోట సంచలన కలెక్షన్లను ఈ సినిమా నమోదు చేస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే 60 కోట్ల రూపాయలను ఈ మూవీ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇంకా టైం ఉంది కనుక సునాయాసంగా 100 కోట్లకు దాటే అవకాశం ఉందంటున్నారు. ఇక ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమా సరికొత్త చరిత్రను తిరగరాస్తోంది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా వసూలు చేయని విధంగా కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే విడుదల చేసింది. దేవర సినిమాను సుమారు 1200 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఇండియన్ సినిమాకు అరుదైన రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక గుంటూరులో దేవర సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటికే 83% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. అంటే దాదాపు 44,000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా సుమారుగా 1,15,00,000 రూపాయలను వసూలు చేస్తుందని చెప్పొచ్చు. ఇక దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్కు సగటు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. రిలీజ్ రోజు నాటికి రికార్డు స్థాయిలో 1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోతాయని ట్రేడ్ వర్గాల అంచనా. ఈ సినిమా ఇప్పటికే కల్కి మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ను పలు చోట్ల బ్రేక్ చేసింది. ఇక ఆన్లైన్ టికెటింగ్ వెబ్సైట్ బుక్ మై షోలో ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. సెప్టెంబర్ 21వ తేదీన 35,000 టికెట్లు తెగగా సెప్టెంబర్ 24వ తేదీన 107,000 టికెట్లు బుక్ అయ్యాయి. ఇక సెప్టెంబర్ 23వ తేదీన 3,70,000 టికెట్లు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ మార్కెట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు అనూహ్యమైన రెస్పాన్స్ కనిపిస్తోంది. ఈ సినిమా తొలి రోజు నాటికి $3 మిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 25 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ రిపోర్ట్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.